యూపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా దగ్గర ఛత్తీస్గఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పట్టాలపై 4 ఏసీ బోగీలు బోల్తా పడ్డాయి. రైలు ప్రమాదంలో 12 బోగీలు పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యూపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా దగ్గర ఛత్తీస్గఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ప్రమాదంలో పట్టాలపై 4 ఏసీ బోగీలు బోల్తా పడ్డాయి. రైలు ప్రమాదంలో 12 బోగీలు పక్కకు ఒరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. యూపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా దగ్గర చండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆ రైలు హఠాత్తుగా పట్టాలు తప్పడం జరిగింది. పట్టాలు తప్పడంతో రైల్లో ఉన్నటువంటి 4 ఏసీ బోగీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్. 4 ఏసీ బోగీలు కూడా బోల్తా పడడం జరిగింది. ప్రస్తుతానికి పూర్తిగా బోర్ల పడడంతో పాటు కంటిన్యూషన్ ఉన్నటువంటి ఒక 12 బోగీలు కొంచెంగా పక్కకు ఒరిగాయి. సో ప్రస్తుతానికి మాత్రం పెద్దగా అంటే ప్రాణ నష్టం ఏమీ లేకపోయినా కానీ గాయాల పాలైన వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నారు. సో ఎంతమంది గాయపడ్డారు ఏంటి అనేది మాత్రం లెక్క చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆ ప్రయాణికులందరినీ కూడా యూపీ ప్రభుత్వం, ఆదిత్యనాథ్ ప్రభుత్వం హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నారు. సో ఇది గోండా సమీపంలో జరిగింది. 2:35 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సో వెంటనే ప్రమాదం జరగగానే అక్కడికి అంటే వెంటనే రైల్వే సిబ్బంది కానీ రైల్వే పోలీసు కానీ వెంటనే అప్రమత్తం కావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బట్ ఇప్పటివరకు అయితే మరణించిన వారి సంఖ్య లేదు. ఇప్పటివరకు కేవలం గాయపడ్డ వాళ్ళే ఉన్నారు. కాబట్టి అయితే వరుసగా ఎందుకు ఇట్లాంటి జరుగుతున్నాయి సంఘటనలు అన్నది మాత్రం కొంచెం అంటే రైల్వే శాఖ కూడా కొంత పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.